హలో ఫ్రెండ్స్, గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 27 ఎపిసోడ్ అయితే చూద్దామండి. రంగానే రిషి అనే నిజాన్ని బయటపెట్టడానికి వసుధార ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోవైపు తాను రిషిని కాదు రంగానే వసుధార ప్రయత్నాలు తిప్పికొడుతున్నాడు రంగా. మరోవైపు DBST కాలేజ్ MDని ఎన్నుకునే సమయం ఆసన్నం కావడంతో శైలేంద్ర మనులు ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇంకా ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, భూషణ్ ఫ్యామిలీలో ఉన్నది తను ఒక్కడనే కాబట్టి MD పదవికి తనకి ఇవ్వమని మినిస్టర్ను అడుగుతాడు శైలేంద్ర. దానికి బోర్డు సభ్యులు భిన్నాభిప్రాయాలను తెలియజేస్తారు. దాంతో మినిస్టర్ ఇలాంటి పరిస్థితుల్లో శైలేంద్రని MD చేయడం కుదరదని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. మీరు వారం టైం మీకు చేసుకుంటారు, వారం టైం ఇస్తున్నా, ఈ వారంలో మీ ఇద్దరు ఎవరు సమర్థులో తేల్చుకోవాలి అని అంటాడు. మినిస్టర్ మరో మార్గం లేదా అని శైలేంద్ర అనడంతో, మన కాలేజ్ సంప్రదాయం ప్రకారం జగతిని రిషిని MD చేసింది. ఆ తర్వాత రిషి వసుధారని MDని చేశాడు కాబట్టి ఇప్పుడు వసుధార వచ్చి నిన్ను MDగా ప్రకటిస్తే నాకు అభ్యంతరం లేదు అని అంటాడు మినిస్టర్. దాంతో శైలేంద్ర అసలు వసుధార ఉంటే కదా రావడానికి అని నోరు జారేస్తాడు. ఆ మాటతో అంతా షాక్ అవుతారు. ఏంటయ్యా లేకపోవడం ఏంటి అని అడుగుతాడు మినిస్టర్. అదే సార్, అక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా, ఇంకెలా వస్తుంది, ఆమెకు ఆత్మాభిమానం ఎక్కువ, మీలాగా నాలాగా కదా అని అంటాడు మను. ఆ మాటతో నన్ను అంత మాట అనేసాడేంటి అని గుర్రుగా చేస్తాడు మినిస్టర్. ఏం మాట్లాడుతున్నారో, ఎవరితో ఏం మాట్లాడారో తెలీదా, బుద్ధి లేదా అని అంటాడు ఫణీంద్ర. సారీ నాలాగా అనబోయే మీలాగా అనేసాను అంటూ కవర్ చేస్తాడు శైలేంద్ర. దీనికి ఇంకో మార్గం ఉంది, వసుధార రాకపోతే రిషి రావాలి అని అంటాడు మినిస్టర్. రిషి ఎక్కడికి వస్తాడు సార్, అతను చనిపోయాడు కదా, అతను ఎలా వస్తాడో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు శైలేంద్ర. మరి అర్థమైంది కదా, వాళ్ళు రాలేనప్పుడు నిన్ను MDని చేయలేము. ఒకటి వాళ్ళైనా రావాలి, లేదా బోర్డు మెంబర్స్ అయినా నిన్ను MDగా ఎన్నుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితేనే నువ్వు MD అవుతావు. ఏం చేయాలో నిర్ణయించుకో అని లేచి వెళ్ళిపోతాడు మినిస్టర్. దాంతో శైలేంద్ర మా తాత కట్టించిన కాలేజ్పై గవర్నమెంట్ పెత్తనం ఏంటి అని ఆలోచిస్తుంటాడు. ఇక ఫణీంద్ర అయితే, ఏంట్రా తెగ ఆలోచించేస్తున్నావు, ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నావా MD పదవి పైన, ఈవిడే నిన్ను నిజంగానే సపోర్ట్ చేస్తుందా లేదా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసావా అని అంటాడు. ఆ మాటతో శైలేంద్ర, ఆవిడ నా టాలెంట్ చూసి సపోర్ట్ చేస్తుంది, కానీ మీరే నాకు సపోర్ట్ చేయడం లేదు అని అంటాడు. ఏడ్చావులే కానీ నాకు పని చూడు అని ఎప్పట్లాగే గాలి తీసేస్తాడు ఫణీంద్ర. మనుగా నువ్వు ఒక్కడివే అడ్డు ఉన్నావు, ఏం చేయాలరా నిన్ను అంటూ పగతో రగిలిపోతుంటాడు శైలేంద్ర. వీళ్ళ కథ ఇలా ఉంటే మేడం గారు కనిపించడం లేదని కంగారు పడిపోతుంటాడు రిషి. తన గదిలోనే ఉంటుందిరా, ఎక్కడికి వెళ్ళింది సరిగ్గా చూడు అని అంటుంది రాధమ్మ. ఇల్లు మొత్తం వెతికాను నానమ్మ, ఇక్కడే కనిపించలేదు అని అంటాడు రంగా. ఇంతలో సరోజ వచ్చి, ఏంటి బావ కంగారు పడుతున్నావు అని అడుగుతుంది. మేడం గారు కనిపించడం లేదు, నీకు ఎక్కడైనా కనిపించారా అని అడుగుతాడు రంగా. ఇప్పుడు దాని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు, నాకు కనిపించలేదని చిరాకు పడుతుంది సరోజ. దాంతో రంగా, నిన్న మనం అన్న మాటలకు మేడం గారు హట్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళిపోయారంటావా అని మేడం వసుధారని వెతకడానికి వెళ్తాడు రంగా. ఆటో వేసుకొని వసుధార కోసం ఊరు మొత్తం గాలిస్తాడు రంగా. తన గురించి రౌడీలు వెతుకుతున్నారు, మేడం గారు కనిపించడం లేదు, ఆమెకి ఏమవుతుందో ఏంటో అని కంగారు పడిపోతుంటాడు రంగా. ఇంతలో మేడం గారు ఓ టీ దుకాణం దగ్గరకు వెళ్ళి హ్యాపీగా టీ తాగుతుంటుంది. బాబాయ్, నేను పెట్టిన టీ చాలా బాగుంటుంది, తాగుతామని టీ దుకాణం వాడికే టీని అందిస్తుంది వసుధార. అది చూసిన రంగా ఆవేశంగా వసుధార దగ్గరకు వచ్చి నిన్ను అని చెయ్యెత్తుతాడు. తనపై చేయలేపడంతో వసుధార ఆశ్చర్యంగా చూస్తుంది. రంగా అయితే చాలా కోపంగా వసుధార వైపు చూస్తుంటాడు. ఎందుకు సార్ నన్ను కొట్టబోయారు అని అడుగుతుంది. దాంతో రంగాలోని రిషి బయటికి వస్తాడు. నీకు అసలు బుద్ధి ఉందా, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఎవరిని అడిగి వచ్చావు, ఎందుకు వచ్చావు అని అరుస్తాడు. ఆ టైంలో మనకి రిషి గుర్తొస్తాడు. రిషి ఇదివరకు అలాగే చేశాడు కదా, అలా గుర్తొస్తాడు. పాత ఈగో మాస్టర్ రిషి కళ్ళ ముందు కదలాడతాడు వసుధారకి. రిషి కూడా తనకు కోపం వచ్చినప్పుడు ఇలాగే ఫైర్ అయ్యేవాడు. ఈ సీన్తో రంగాని రిషి అని ఫిక్స్ అయిపోవచ్చు. ఇంట్లో బోర్ కొడుతుంటే టీ తాగుదామని బయటకు వచ్చాను, ఇక్కడ ఈ బాబాయ్ చేసిన టీ నచ్చలేదు, అందుకే నేనే పెట్టుకుని తాగుతున్నా అని అంటుంది వసుధార. ఆ మాటతో రంగా బయటకు రావాలనుకున్నప్పుడు నాకు చెప్పి రావాలి కదా, మీకోసం ఎంత వెతికానో తెలుసా, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటూ అరుస్తాడు రంగా. దాంతో వసుధార, అవునా సార్, నా కోసం వెతికారా, అంత టెన్షన్ పట్టారా, ఎందుకు సార్, మీరెందుకు నా కోసం టెన్షన్ పట్టారు, నాకేమైతే మీకేంటి అని అడుగుతుంది వసుధార. దాంతో రంగా, అదేంటి మేడం అలా అంటారు, మీకేమైనా అయితే నాది బాధ్యత అని అంటాడు కదా. బాధ్యత, ఏం బాధ్యత అని అడుగుతుంది వసుధార. మిమ్మల్ని కాపాడి తీసుకొచ్చాను కాబట్టి మీ బాధ్యత నాది అని అంటాడు రంగా. అసలే మీకోసం రౌడీలు వెతుకుతున్నారు కదా, కొంచెం కూడా భయం లేకుండా అలా ఎలా వెళ్తారు,
మీకు జరగరానిది ఏదైనా జరిగితే పోలీసులకు నేను సమాధానం చెప్పుకోవాలి అంటూ దొరకకుండా బ్యాలెన్స్డ్గా మాట్లాడతాడు రంగా. దాంతో వసుధార ఇవన్నీ కాదు సార్, మీరే రిషి సార్ అని చెప్పొచ్చు కదా అని అంటుంది. నేను రంగాని రిషి సార్ని కాదు అని అంటాడు రంగా. కాదు సార్, మీరు నా రిషి సార్ని అని అంటుంది వసుధార. ఆ మాటతో రంగా పొగరు అని అంటాడు. ఆ మాటతో వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమన్నారు సార్, పొగరా అంటూ గతంలోకి వెళ్ళిపోతుంది. అనండి సార్ అనండి, నన్ను పొగరనే హక్కు మీ ఒక్కరికే ఉంది రిషి సార్ అంటూ ఆనందంతో పొంగిపోతుంది వసుధార. దాంతో రంగా మీరు అస్సలు తగ్గరా మేడం, మీ వైపు నుంచి ఆలోచిస్తున్నారు కానీ నా వైపు నుంచి ఆలోచించరా అని అంటాడు. మీ విషయంలో నేను తగ్గను సార్ అని అంటుంది వసుధార. ఇదంతా కాదండి, ముందు ఇంటికి వెళ్దాం పదండి అని అంటాడు రంగా. లేదు, మీరు నిజం చెప్పే వరకు నేను రాను సార్ అంటుంది వసుధార. మీరు రిషి సార్ అని ఒప్పుకుంటేనే ఇంటికి వస్తానని అంటుంది వసుధార. నేను రంగాని రిషి సార్ని కాదు అని అంటాడు రంగా. దాంతో వసుధార అయితే నేను రాను అని అలుగుతుంది. వసుధార మేడం గారు మీరు వస్తారా రారా అని రంగా సీరియస్గా అడుగుతాడు. మీరు ఒప్పుకుంటేనే వస్తానని వసుధార పంతం పట్టడంతో టక్కున వచ్చి వసుధార చేయి పట్టుకుంటాడు రంగా. రండి మేడం అని రంగా తను చేయి పట్టుకోగానే వసుధారలో గంటలు మోగిపోతాయి. అంటే ఇదివరకు తన ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తుకొస్తుంది. అంటూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని రంగాతో పాటు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ సీన్ అయితే మామూలుగా ఉండదు. మీ స్పర్శ చెప్తుంది సార్, మీరేనా రిషి సార్ అని రంగా తన చేతిని తెగ చూసుకుంటూ మురిసిపోతుంది వసుధార. అతని రిషి అయితే ఓకే, ఒకవేళ నిజంగా రంగానే అయితే వసుధార పరిస్థితి ఏంటో, రిషిధార ప్రేమ ఏమవుతుందో ఏమో, కానీ ఈ సీన్ అయితే అదిరిపోయింది. వసుధారని చేయి పట్టుకొని నడుచుకుంటూ తీసుకొచ్చి ఆటో ఎక్కించే సీన్ అయితే రిషిధారల ఫ్యాన్స్కి కన్నుల పండగ. చాలా రోజుల తర్వాత రిషి వసుధారలను గుర్తు చేసి రిషిధారల ప్రేమను మరోమారు కళ్ళకు కట్టారు. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికి అయిపోయింది. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.